అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ బద్దిపూడి జయరావు, రచయిత. ఈరోజు మీకోసం నా కొత్త నెత్తురు వచన కవితా సంపుటి నుండి వాగ్దానం అనే కవితను చదివి వినిపిస్తాను. కవితా శీర్షిక వాగ్దానం. నేను పొద్దు పొడుపును నిశ్శబ్ద విప్లవాన్ని కంటున్న పుడమి తల్లిని. నేను పొద్దు పొడుపును నిశ్శబ్ద విప్లవాన్ని కంటున్న పుడమి తల్లిని. మానవ వనసీమల్ని గెలవాలని ఉరకలేస్తున్న నవయవ్వన ప్రగతి సాధకుణ్ణి. మానవ వనసీమల్ని గెలవాలని ఉరకలేస్తున్న నవయవ్వన ప్రగతి సాధకుణ్ణి. నేను యుద్ధాన్ని, నేను విజయాన్ని, నేను అమరుణ్ణి, సముద్ర గర్భాన్ని, గంభీర జలపాతాన్ని, దేశవర్ణ చిత్రాన్ని మార్చుకోవడానికి కర్మ సిద్ధాంతాలకు చర్మగీతం పాడుతున్న సంకల్పాన్ని. దేశవర్ణ చిత్రాన్ని మార్చుకోవడానికి కర్మ సిద్ధాంతాలకు చర్మగీతం పాడుతున్న సంకల్పాన్ని. విత్తడమే నా సిద్ధాంతం, అనుభవించడమే నా నుదిటి కర్తవ్యం. అందుకే అక్షరాలను ప్రేమిస్తున్నాను. స్వేచ్ఛ సమానతలను ప్రతిష్ఠిస్తున్నాను. బడుగులకు ధైర్యాన్ని నూరిపోస్తూ అణుబాంబులా బద్దలవుతున్నాను. ప్రగతిశీల భావాల కర్షకుడను. గగనాన్ని చీల్చే పిడుగును రాయిని రాజుకుంటున్న నిప్పు కణికను. చచ్చు వారసత్వాల నడ్డి విరిచి శిరమెత్తి దూకే యువతకు పట్టం కట్టమనే స్వరపేటికను. చచ్చు వారసత్వాల నడ్డి విరిచి శిరమెత్తి దూకే యువతకు పట్టం కట్టమనే స్వరపేటికను. విశ్వకళాలు వెలుగెత్తే వాగ్దానాన్ని, నేను వాగ్దానాన్ని. అందరికీ ధన్యవాదాలు.